నారా లోకేష్ అభినందనీయుడు కానీ రిజర్వేషన్ కు సంబంధించి కూటమి పార్టీలు లేఖలు ఇచ్చాయా? 24 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ డిమాండ్. అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఈరోజు గాంధీ గారికి దండేయటానికి ముఖ్య కారణం గాంధీ గారు ఏదైతే చెప్పారో, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని. అలాగే అర్ధరాత్రి మహిళ ఎప్పుడైతే నడి రోడ్లో నడుస్తుందో భయం లేకుండా, అదే నిజమైన స్వతంత్రం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, లోకేష్ గారు ఏదైతే మొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా 33% మహిళా బిల్లు ఏదైతే ఇస్తారన్నారో దాన్ని తెలుగు శక్తి స్వాగతిస్తున్నాం. కానీ మిస్టర్ లోకేష్, మీరు ఈ మాట రేపు 2029 ఎలక్షన్లో కేంద్రం ఇవ్వకపోయినా సరే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. మీరు అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మీది వైఎస్ఆర్సీపీ లాగా మీది సింగిల్ పార్టీ కాదు, మీరు కూటమి ప్రభుత్వం. అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి మీరు 15 సంవత్సరాల పాటు మేము కూటమిగా ఉంటామని చెప్పారు. మరి ఈవేళ మీ మిత్రపక్షాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీకేమైనా లెటర్ ఇచ్చారో అడుగుతున్నాను. ఏది 30% యాక్సెప్ట్ చేస్తాను. అలాగే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు ఏమైనా లెటర్ ఇచ్చారో అడుగుతున్నాను. ఎందుకంటే ఇచ్చినట్లయితే జనాలు అనుమానం కలుగుతుంది, ఇది మీ సొంత నిర్ణయమా లేకపోతే కూటమి 3 పార్టీలు తీసుకున్న నిర్ణయమా జనాలు తెలియాలని చెప్పి తెలుగు శక్తి లోకేష్ మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే 20 గంటలు టైం ఇస్తాను. ఇప్పుడు టైం 11 అయింది. రేపు 11 గంటల లోపల లోకేష్ గారు జనసేన పార్టీ, బీజేపీ ఇచ్చిన లెటర్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కానీ చెప్పించాలి. ఏమని, మేము 33%కి మేము ఆమోదిస్తున్నాం అని చెప్పి మీరు చెప్పించాలి. లేని పక్షంలో మీ మాటకి క్రెడిబిలిటీ ఉండదని చెప్పి మనం చేస్తాం. ఎందుకంటే సింగిల్ పార్టీ అయితే మీరు చెప్పినా మీ జనాలు నమ్ముతారు. ఇది కేంద్రం ఇవ్వకపోయినా పర్లేదు, మీరు తీసుకునే దాంట్లో బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ కేంద్ర ఏదైతే నాయకత్వం ఉందో, కేంద్ర బీజేపీ సెంట్రల్ ఆఫీసు వాళ్ళు ఇవ్వాలి క్లియరెన్స్. వాళ్ళు ఇవ్వకుండా బీజేపీ వాళ్ళు చెప్పడానికి లేదు. అందువల్ల ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు మీరు గతంలో చంద్రబాబు నాయుడు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ విభజించమని చెప్పి ఎలాగైతే లెటర్ ఇచ్చారో ఆ లెటర్ బేస్ చేసుకొని రాష్ట్రం విడిపోయింది. మరి ఈవేళ మీరు 33% ఇంప్లిమెంట్ చేస్తారన్నారు. దానికి మాకు రుజువు కావాలి. పవన్ కళ్యాణ్ చేత, బీజేపీ చేత రుజువు కావాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మోసము చేయటం మంచిది కాదు. గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆస్తిలో సగం వాటా మహిళలకు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దక్కింది. మరి ఈవేళ మనం చూసాం, నిన్నే ఇటీవల మధ్యకాలంలో ఎన్టీఆర్ వారసుడు ఎవరు, లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఈ ప్రస్తావన రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. నిన్నే చూసాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి కొనబోలు చెప్పారు. అలాగే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అర్హత కూడా చెప్పారు, సాక్షాత్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఎన్టీఆర్ వారసుడు లోకేష్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ అనేది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇది వాళ్ళే కాదు, తెలుగు శక్తి ముందే చెప్పాం ఎన్టీఆర్ వారసుడని. అసలు డెఫినెట్గా చెప్తున్నాను, లోకేష్కి 24 hours టైం ఇస్తున్నాను. రేపు ఉదయం లోపల 11 లోపల మీరు రుజువు చేసుకోవాలి. చేసుకోకపోతే మాత్రం మీరు చెప్పింది ఒక అబద్ధమని ప్రజలు మీరు రాజకీయ సమాధి చేసుకుంటారని చెప్పి తెలుగు మనం చేస్తాం.